నిన్న జరిగినటువంటి బోడబండలో జరిగినటువంటి ఒక మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైనార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ 50 గజాలలో ఇల్లు కట్టుకుంటూ ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల నిన్న మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లగాడు 2 ఆడపిల్లలు ఉన్నారు. దుంకి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చిన్నవాళ్ళ తెరువు పోకుండా 72 గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకి కట్టే విషయంగా ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు గల్లీకి ఒక లీడర్ ఎక్కడ చూసినా ప్రజావాణిని పెట్టి సుమారం పెడతారు. అది ప్రజావాణి కాదు. నేను చాలాసార్లు చెప్పాను, అది ప్రజలకు సంబంధించినటువంటి వాణి కాదు. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచుకోనికి ప్రజావాణి పెట్టారు. ఏదైతే ఈ రోజున ఆఫీసర్స్ కూడా మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా కాకుండా ఆఫీసర్ల పాత్ర వాళ్ళే పంపించి ఫలానా నాయకుని కలవండి, కలిస్తేనే మేము ఇల్లు ఆపుతాము లేకపోతే ఆపమనే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. 18 నెలలైంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి హైదరాబాద్ నగరానికి కనీసం ఒక పైసా పని చేయకుండా ప్రజలను వేధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ 6, 7, 8 ఫ్లోర్ వద్ద 0 పర్మిషన్. దాన్ని ముట్టుకున్న దానికి భయపడతారు ఆఫీసర్లు. దానికి ఆనుకొని ఉన్నటువంటి బోడబండ మాత్రము గూరగొట్టే ప్రయత్నం చేస్తే నిండు ప్రాణం ఉన్నటువంటి సర్దార్ చనిపోవడం అనేది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఎవరైతే వేధింపులు పాల్పంచుకున్నారో వేధింపులు చేశారో ఆ యువకుడు చనిపోయాడో వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఏదో చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే రేపొద్దు ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.